నమస్కారం. ఈరోజు మనం ఎక్హార్ట్ టోలీ రాసిన ది పవర్ ఆఫ్ నౌ అంటే వర్తమాన శక్తి పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న పుస్తకం కదా, ఆధ్యాత్మికంగానూ అలాగే మన రోజువారీ జీవితంలో శాంతి పొందడానికి కూడా. నిజమే. ముఖ్యంగా టోలీ తన సొంత అనుభవం నుంచే దీని రాశారు. నేను నాతో ఇక జీవించలేను అనే ఆ స్థితి నుంచి వర్తమానంలో ప్రశాంతతని ఎలా కనుక్కున్నారో చెప్పారు. అవును, ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. దాన్నుంచే అసలు విచారణ మొదలవుతుంది. మరి ఈరోజు మనం అంటే మన ఆలోచనలతో మనం ఎలా ఇరుక్కుపోతాం, దాని నుంచి బయటపడి ఆ వర్తమాన క్షణం శక్తిని ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఖచ్చితంగా. అసలు ఈ పుస్తకం చెప్పేదేంటంటే మన బాధకి మూలం మన ఆలోచనలు కాదు. వాటితో మనం పూర్తిగా ఐడెంటిఫై అవ్వడం, అంటే నేనే నా ఆలోచనలు అనుకోవడం. అక్కడుంది అసలు సమస్య. అంటే మనస్సు ఒక సాధనం లాంటిది, మనం దానికి యజమానిగా ఉండాలి అంటారు, అంతేనా? సరిగ్గా చెప్పారు. యజమానిగా ఉండాలి, దానికి బానిసగా కాదు. ఆ తేడా తెలియడమే మొదటి అడుగు. మరి టోలీ చెప్పిన ఆ వాక్యం నేను నాతో జీవించలేను, అందులో నేను నాతో అని రెండున్నాయి కదా. అవును, గమనించారు. అంటే మనం వేరు, మనల్ని బాధపెట్టే ఆ మనస్సు వేరు అని గుర్తించడమా అది? ఖచ్చితంగా అదే కీలకం. మనస్సుతో అలా పూర్తిగా కలిసిపోవడం వలనే అహం అనే ఒక నకిలీ నేను తయారవుతుంది. అహం. ఆశ్చర్యంగా టోలీ అంటారో మన ఆలోచనల్లో దాదాపు 80–90% అవే పాత ఆలోచనలు, అనవసరమైనవి, పైగా నెగిటివ్గా కూడా ఉంటాయి చాలాసార్లు. 80–90%? అంటే అంత శక్తి వృధా అవుతుందన్నమాట. అంతేకదా, మన శక్తిని అవే తినేస్తాయి. నిరంతరం ఒక అశాంతి. మనసు ఏదో పరిష్కరిస్తున్నట్టు నటిస్తుంది, కాని అసలు సమస్య దాంతో కలిసిపోవడమే. అయితే మరి కొన్నిసార్లు పాత గాయాలు, కోపాలు ఉంటాయి కదా, అవి ఎందుకంత బలంగా పైకొస్తుంటాయి అదుపు లేకుండా? దానికి టోలీ ఏం పేరు పెట్టారు? దాన్ని టోలీ పెయిన్ బాడీ అంటారు. బాధా శరీరం అన్నమాట. బాధా శరీరమా? అవును. అంటే గతంలో మనం అనుభవించినా కాని వదిలించుకోలేని, జీర్ణం కాని బాధలన్నీ కలిసి ఒక శక్తిక్షేత్రంలా మనలో ఉండిపోతాయి అచేతనంగా. అది బ్రతకాలంటే దానికి ఇంకా బాధ కావాలి. అందుకే చిన్న విషయాలకే ఒక్కోసారి పెద్ద రియాక్షన్ వస్తుంది. కోపం, దుఃఖం, చిరాకు. అంటే అది యాక్టివేట్ అయినట్టా? అవును, అది యాక్టివేట్ అయినట్టు. దాన్ని మనం గమనించాలి. దాంతో పోరాడకూడదు. జస్ట్ ఇది పెయిన్ బాడీ అని గుర్తించాలి. గుర్తించడం వల్లే అది పోతుందా? గుర్తించడమంటే చైతన్యం కదా, ఎరుక. ఆ ఎరుక అనే వెలుతురులో ఈ బాధా శరీరమనే చీకటి నెమ్మదిగా కరిగిపోతుంది. దాంతో పోరాడితే ఇంకా బలపడుతుందది. అంటే పరిష్కారం ఎప్పుడూ వర్తమానంలోనే ఉందంటారా? గతం గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన వల్లే సమస్యలన్నీ అని టోలీ అంటారు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ క్షణం, ది నౌ, ఇక్కడే ఉందంతా. గతం అయిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. మన బాధ, ఒత్తిడి, ఆందోళన, వీటన్నింటికీ కారణం మనం ఇప్పుడుని నిరాకరించడమే. ఇప్పుడుని నిరాకరించడమా? అవును. ఈ క్షణం ఇలా ఉండకూడదు, వేరేలా ఉండాలి అనుకోవడమే అసలు సమస్య. వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోకపోవడం. మరి శరణాగతి అంటారు కదా టోలీ, అంటే ఓడిపోవడం కాదు కదా. చాలామంది అలా అనుకుంటారు. మంచి పాయింట్. కాదు, అది ఓటమి కాదు. ఏమీ చేయకుండా ఉండిపోవడం అసలే కాదు. శరణాగతి అంటే ఈ క్షణంలో ఏది ఉందో అది అలా ఉందనే అంతర్గతంగా ఒప్పుకోవడం, ప్రతిఘటన లేకుండా. ఓకే, అంటే పరిస్థితిని అంగీకరించడం. అవును, లోపల ఆ ప్రతిఘటన ఆగిపోవడం. ఇది జరిగిన తర్వాత మనం చర్య తీసుకోవచ్చు, మార్పు తీసుకురావచ్చు. నిజానికి ఆ శరణాగతి స్థితిలో చేసే పనిలో చాలా శక్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే అప్పుడు మనం అహం నుంచి కాకుండా మన లోపలి జీవశక్తి నుంచి పనిచేస్తాం. పని ఒక ప్రవాహంలా అనిపిస్తుంది, భారంలా కాదు. అంటే వర్తమానాన్ని అంగీకరించడమే ఆ తర్వాత ఏదైనా మార్పు తీసుకురావడానికి మొదటి మెట్టు అనమాట. అత్యంత శక్తివంతమైన మెట్టు కూడా. ఇంతకీ మన ఆలోచనలు, ఈ భావోద్వేగాలు, బాధ, శరీరం, వీటన్నింటికీ వెనుక, వీటన్నింటినీ గమనించేది ఏదైనా ఉందా శాశ్వతమైనది? టోలీ అంతర్గత శరీరం లేదా జీవం అన్నారే. అవును, అదే అసలైన మనం. మనస్సు గోల తగ్గించి మన దృష్టిని లోపలికి, శరీరంలోకి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఒక నిశ్శబ్దమైన,
శక్తివంతమైన ఉనికిని మనం ఫీలవ్వచ్చు. ఫీలవ్వొచ్చా? అదే మన అసలు స్వరూపం. అది ఆలోచన కాదు, భావోద్వేగం కాదు. అది కేవలం ఉనికి, రూపానికి, కాలానికి అతీతమైన చైతన్యం. అదే జీవం లేదా బీయింగ్. ఓ, అంటే ఆలోచనల వెనుట ఉన్న నిశ్శబ్దం లాంటిదా? సరిగ్గా అదే. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ పుస్తకం మనకు చూపే దారి ఏంటంటే మన గుర్తింపును మార్చుకోవడం. ఎలా మార్చుకోవడం? నిరంతరం ఆలోచించే మనస్సుతో నేను అనుకోవడం మానేసి, వర్తమాన క్షణంలో ఉన్న ఆ నిశ్శబ్దమైన ఎరుకతో, ఆ జీవంతో మనల్ని మనం గుర్తించుకోవడం. అలా చేస్తే అహం, బాధాశరీరం వాటంతట అవే బలహీనపడతాయి. అప్పుడు మిగిలేది అంతర్గత శాంతి, స్వేచ్ఛ. టోలీ అన్నట్లు ఇది కేవలం మన వ్యక్తిగత శాంతి కోసమే కాదు, బహుశా మానవ జాటి మనుగడకే ఇది అవసరమైన మార్పేమో అనిపిస్తోంది. అవును, ఆ పరిణామం గురించే టోలీ ఎక్కువగా నొక్కి చెప్తారు. నిజమే. రోజూ మనం పనుల్లో పడి, ఆలోచనల్లో కొట్టుకుపోతాం కాని, ఒక్క క్షణం ఆగి ఆ ఆలోచనల ప్రవాహాన్ని గమనిస్తూ ఇప్పుడు ఈ క్షణంలో పూర్తిగా ఉండటం, అది ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే బావుంది. ఆ అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. జీవితాన్ని చూసే దృక్పథమే మారిపోతుంది.